నమస్తే అన్న. నమస్తే అన్న, రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఒక అమ్మాయి సెల్ఫీ వీడియో తీసుకొని తర్వాత నన్ను ఇట్లా అసభ్యం టచ్ చేసిన అనడం ద్వారా ఆయన సూసైడ్ చనిపోయాడు. వాస్తవం అయితే అబ్బాయి ఏం తెలియడు. ఈ రోజు అమ్మాయి మీద శిక్ష పడ్డది. ఎలా చూడంటారు అంటే అబ్బాయి ఈ రకంగా ప్రతిసారి దాడి జరుగుతూనే ఉన్నది. ఒక అబ్బాయి ప్రాణం పోయింది, ఎలా చెప్తుంది? అవునండి, ఒక అమ్మాయి తీసినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ ద్వారా ఒక మనిషి ప్రాణం పోవడం అనేది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అది ఇంకొకటి ఏంటంటే తను మర్డర్ ఏం చేయలేదు, తనంతలా తాను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒక చిన్న వీడియోకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను మిస్టేక్ చేయలేదురా బాబు అని చెప్పేసి దాన్ని ప్రూవ్ చేసుకుంటే సరిపోయేది. అంతేగాని ప్రాణాలను కోల్పోయి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళాల్సిన అవసరం లేదంటే కొంతమంది చాలా సెన్సిటివ్ మైండ్ ఉంటారు. పరువు నష్టం జరిగింది, నాకు నా పరువు పోయింది, నా ఫ్యామిలీ చూస్తారు, నా ఇంట్లో వాళ్ళు చూస్తారు అని చెప్పేసి కొంతమంది సెన్సిటివ్ మైండ్ వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటివి దయచేసి ఒకవేళ తప్పు జరిగితే ఆ తప్పును మీరు అక్కడే అడగండి. కానీ సోషల్ మీడియాలో మీరు పబ్లిసిటీ చేసి జస్ట్ ఆయన ఏంది, నేను చూసి ఆ వీడియో కూడా చెయ్యి తగిలింది అంతే, కావాలని పర్టికులర్గా అదే టైంలో అదే పనిగా ఆయన చేయి తగిలించడం అయితే జరగలేదు. జస్ట్ వీడియో ఉన్నటువంటి 30 సెకండ్స్లో ఒకసారి చేయి తగలడం అనేది సహజం. ఎందుకంటే బస్సులో చాలా మంది ప్యాసింజర్స్ ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పేసి ఫ్రీ టికెట్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఇలా జరుగుతున్నాయి మన తెలుగు రాష్ట్రంలో కూడా. కావాలని చేస్తే మీరు ఇలాంటి వీడియోలు బయట వైరల్ చేయడం కరెక్ట్, కానీ తను కావాలని చేసినట్టుగా మాత్రం ఎక్కడ అనిపించడం లేదు, కనిపించడం లేదు. ఇంకొకటి, మీరు చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబానికి మాత్రం చెప్తున్నా, ఆయన మనిషికి ఇప్పుడు మనం చెప్పలేం. కానీ ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, మీరు దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, అమ్మాయిలు ప్రతిదీ సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయకండి. అక్కడ ఎంతవరకు న్యాయం ఉంది, ఎక్కడి వరకు అన్యాయం జరిగింది అనేది తెలుసుకొని మీరు సోషల్ మీడియాలో చేస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా సరే ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన కంటెంట్ దొరుకుతుందని చెప్పేసి ఆ రీల్స్లో కానివ్వండి, ఫేస్బుక్లలో కానివ్వండి చాలా మంది అదే పనిగా పదే చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. ఒక చిన్న విషయం కూడా జరగాల్సినవి చాలా ఉన్నాయి, సమాజంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, దాని మీద రియాక్ట్ అవ్వండి. ఆయన చేసింది ఒక తప్పు కావాలని చేస్తుంటే మాత్రం వాళ్ళే వెళ్ళి కొట్టి చంపేసేవాళ్ళు. కానీ పరువు నష్టం జరిగింది ఆయనకి, ఆయన ప్రాణం అయితే మనం తీసుకురాలేము. ఒకటి అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే, మీకు ఒకవేళ అక్కడ ఇబ్బంది కలుగుతుందంటే అక్కడ వెళ్ళిపోండి. అంతేగాని ఇలాంటి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి అది ఇంకా జనాలకి జరిగింది ఒకరి చేత జరిగితే 100 మంది కళ్ళకి తీసుకెళ్తున్నారు మీరు, అది ఇంకా తప్పు కదా. చేసిన వాళ్ళు ఒకరైతే చూస్తున్న వాళ్ళు 1000 మంది అయిపోతున్నారు. భయపెట్టడం అంటే కావాలని చేయలేదు కదండి, కావాలని చేస్తే వీడియో పెడితే అది కరెక్ట్. తను కావాలి చేసినట్టుగా ఎక్కడ కూడా కనిపించాలి. అక్కడ క్వశ్చన్ చేయకపోయింది, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే బస్ దిగుతున్నారు కదా, గల్ల బట్టి అడిగేది ఉంటే చచ్చిరోడు వస్తాడు, ఎట్లయినా వస్తాడు, చచ్చిపోయింది కదా వాడు ఎట్లయినా. కానీ నువ్వు క్వశ్చన్ చేయకుండా సోషల్ మీడియాలో పెడితే అది ఎంతవరకు కరెక్ట్? అంటే నువ్వు ఒక విషయం జరుగుతున్నప్పుడు దాని మీద కొట్లాడాలని నీకు లేదా? కొట్లాడాలి కదా. తప్పు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇక్కడ ఏదైనా జరుగుతున్నప్పుడు తను అడగకుండా సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకు? తను అడగాలి, ఒక గల్ల పట్టుకొని అడిగి అరే ఏం చేస్తున్నావు అబ్బాయి నువ్వు అంటే అప్పుడు ఇంకా ఎక్కువ వేరే విధంగా వెళ్ళేది, వైరల్ అయ్యేది, ఇంకా అందరు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇలాంటివి జరగకుండా కూడా ఆగేది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారండి, ఆ వీడియోలో నాకు ఏం కనిపించలే, ఆమె అడగలేదు, వీడియో పోస్ట్ చేసింది, నేను ఏమనుకుంటా అతను తప్పు లేకున్నా కూడా అతను ప్రాణం పోయింది, ప్రాణం తీసింది అమ్మాయి అని అనుకుంటా. నువ్వు క్వశ్చన్ చేసి అడిగితే తను ఒప్పుకొని ఉంటే అప్పుడు బాగుండేది. అవును, నేను అంటే పెద్ద గొప్ప పని చేస్తున్నా అనుకుంటుంది వీడియో తీసుకుంటున్నప్పుడు. తన మీద చేస్తున్నప్పుడు వెంటనే కరెక్ట్ గల్లబట్టి అడిగితే వేరే పక్కన వాళ్ళు వీడియోలు తీసేవాళ్ళు. సరే నువ్వు వీడియో తీసుకున్నావు బాగానే ఉంది, క్వశ్చన్ చేయలేదు నువ్వు. నేను అనేది ఏంటంటే నువ్వు క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకుండా వీడియోలు వైరల్ అయ్యేటట్టుగా పోస్టులు చేస్తే అది ఒకటి దొరికిందంటే 100 మంది పోస్ట్ చేస్తారండి ఈ రోజుల్లో. ఆ మనిషి ప్రాణం అయితే పోయింది కదా, వాడు తప్పు చేయకుండా ఉండడానికి కనీసం మనం పనిష్మెంట్ ఇవ్వకుండా తన పనిష్మెంట్ తీసుకున్నాడు, లైఫ్ లాంగ్ పనిష్మెంట్ తీసుకున్నాడు. అదైతే కరెక్ట్ కాదు. వేరే టాపిక్. లేదండి, ప్రభుత్వము చనిపోయిన అతనికి ఎటువంటిది ఏం చేయలేరు. ఎందుకంటే తను తప్పు చేసినా అనేది తన ఫీలింగ్ ఉంది కాబట్టి, తన మనసులో ఉన్నప్పుడు తను అవును తప్పు చేయని వాడైతే కొట్లాడేవాడు. ఇది కూడా మాట్లాడుకోవాలి మనము, అన్ని మాట్లాడుకున్నప్పుడు తప్పు చేయని వాడు అయితే బయటికి వచ్చి కొట్లాడుకునేవాడు. కొట్లాడుకోకుండా తన ప్రాణాలు కోల్పోయినట్టే తప్పు చేసినా తను అంగీకరించినట్టే. ఏ మనిషి అయినా సరే తప్పు చేయలేదంటే పోరాడండి. తప్పు చేసినప్పుడు మీరు ఇలాంటి పనిష్మెంట్లు తీసుకోండి. కానీ పెద్ద తప్పులు చేస్తున్న వాళ్ళే ఉన్నారయ్యా, రేపులు మానభంగాలు చేసి ఎంతో మంది రాజా లెక్క మర్డర్లు చేసి తిరుగుతున్నారు. చిన్న విషయానికి నువ్వు చేసింది తప్పు, అందులోకి నువ్వు నీ ప్రాణం పోయింది, నీ కుటుంబం నష్టపోయింది కదా. ఆ అమ్మాయి కుటుంబం ఏం నష్టపోదు, ఎవరి కుటుంబం నష్టపోదు, నీ కుటుంబం నష్టపోతుంది. తప్పు చేసే ముందు ఒకసారి ఆలోచించండి, నేను చేసిన పబ్లిక్ లో ఎలాంటి పనులు చేస్తున్నా, పబ్లిక్ లో ఎలాంటి ప్రవర్తన నాది ఉంది అని ఆలోచన చేసి చేయండి. నిజానికి అమ్మాయి తీసిన వీడియో మంచిదే అనుకోవాలి. అందుకు చాలా మంది మారుతారు, కానీ ప్రాణం పోయింది కాబట్టి ప్రాణం గురించి కూడా ఆలోచించాలి మనం. అన్నారు కదా, అంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి అప్లోడ్ చేయండి అని చెప్పేసి,
అంటే చేతిలో చట్టాలు ఉన్నాయి, చుట్టూరు చట్టాలు ఉన్నాయి, ఇలాంటి వాటికి చాలా మంది అంటే అమ్మాయిలకి ఏదైనా ఎంకరేజ్ చేస్తారు అని చెప్పేసి ఆలోచించకుండా అప్లోడ్ చేస్తున్నారా ఏంటి? అలా ఏం లేదండి, అమ్మాయి అంటే చాలు అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ రేపు సపోర్ట్ ని యూజ్ చేసుకుని వీళ్ళు ఇలా చేస్తున్నారు. అంతే కదా, అంటే ఒక ఏంటంటే సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో ఉందండి. ఒక 5 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి మొదలు పెడితే 55 సంవత్సరాల ముసలివాడి వాళ్ళ వరకు ఫోన్ యూజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసిపోయింది, వైరల్ అయిపోతుంది. కూడా సపోర్ట్ దొరుకుతుందా అంటే సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది. అది ఎప్పుడు దొరుకుతుంది, అక్కడ తప్పు జరుగుతుంది అనే టైంలోనే సపోర్ట్ దొరుకుతుంది. మన అనసూయ విషయం చూసుకున్నాం, అనసూయ అమ్మాయి కానీ అక్కడ తనకు సపోర్ట్ దొరకలేదు కదా, న్యాయం లేదు, కరెక్ట్ పాయింట్ లేవు అక్కడ. శివాజీ దగ్గర కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి, అటే మాట్లాడినాం. ఎటు న్యాయం ఉంటే అటు జనాలు మాట్లాడతారండి, అంతే తప్ప అమ్మాయి అబ్బాయి అని జెండర్ ఫీలింగ్ ఏం లేదు. న్యాయం ఉన్న దగ్గరే ఎవరైనా జస్టిస్ చేయడానికి పోరాడడానికి ఒక అవకాశం వీలు అనేది ఉంటుంది. అవును, అతనికి న్యాయం దొరకదు, కానీ తన కుటుంబం ఒక చిన్న చెడు ముద్రతోటి లైఫ్ లాంగ్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. తన కుటుంబానికి ఎప్పుడు ఒక చెరగని ముద్ర వేసిపోయిండు. నువ్వు చచ్చినావు రా బాబు, కానీ ఫ్యామిలీని ఎందుకు స్పాయిల్ చేసినావు, అంతే నా ఫీలింగ్. అంతకు మించి తనకేం చెప్పలేము కదా. తన ఫ్యామిలీకి ఒక సంతాపం తెలపడం తప్ప ఈ అమ్మాయికి అమ్మ నువ్వు చేసిన పని మంచిదా చెడ్డదా మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే ఒక సైడ్ చూసుకుంటే మంచిది అనిపిస్తుంది, ఒక సైడ్ చూసుకుంటే ప్రాణం పోయింది అనిపిస్తుంది. ఎక్కువ బస్సులు రద్దీలు ఉన్నప్పుడు మీరు ఎవరు ఎక్కకండి దయచేసి. చేతులు తగులుతాయి, కాళ్ళు తగులుతాయి అనే ఫీలింగ్ మీలో ఉన్నప్పుడు అయితే మేము ఇలాంటివన్నీ ఫేస్ చేస్తాము. మేము ఉన్నటువంటి సిటీ ఇలాంటిది. ఎందుకంటే ఊర్లు వదిలేసి సిటీలలో టౌన్లలో చాలా వేల మంది లక్షల మంది బ్రతుకుతున్నారు. కాబట్టి నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు నాకు చేతులు తగులుతాయి, కాళ్ళు తగులుతాయి అని అనుకున్నప్పుడు నువ్వు పర్సనల్ గా వెళ్ళిపోగానే పబ్లిక్ వెహికల్స్ లలో నువ్వు వెళ్ళకమ్మా, వెళ్ళి ఇలాంటివి చేయకండి. ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. రీసెంట్ గా కేరళలో ఇన్సిడెంట్ జరిగింది కదా, చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటి? ఏందండి అంత వరస్ట్ థింగ్ అసలు అది. దాని గురించి మేం మాట్లాడలో కూడా తెలియట్లేదు. ఒక పర్సన్ చనిపోయిందంటే దేని వల్ల, దానికి అర్థం ఏంది? ఒక అమ్మాయి ఇలా ట్రాప్ చేయడం వల్లనా? అది ఎంత వరస్ట్ ఉంది. అమ్మాయిలు మరి ఇంత కామాందుల, ఇంత ఘోరంగా ఫేమ్ కోసం ఏదైనా చేస్తారు. అలాంటి బట్టలిప్పి తిరగండి రోడ్ మీద, జల్లి ఫెక్టే ఫేమ్ అయిపోతారు. ఫేమ్ కోసం మీరు ఓన్ గా ట్రై చేయండి. అవతలోని తొక్కేసి నువ్వు ఫేమ్ అవ్వాలి అనుకుంటున్నావు చూడ, అది చాలా వరస్ట్ థింగ్ అనిపిస్తుంది. అంటే ఒక మనిషి ప్రాణం ఎంత విలువైంది. ఇప్పుడు సొసైటీలో, ఫ్యామిలీలో, రిలేటివ్స్ లో తనకి బ్యాడ్ నేమ్ వచ్చింది అని తను ఎంత సఫర్ అయి ఉంటే సూసైడ్ వరకు వెళ్తాడు. అంటే దీన్ని ఎట్లా అంటే చట్టం తీసుకురావాలి అని అంటే ఏం చెప్తారు? ఎన్ని జరుగుతున్నాయండి, ఏ చట్టం చూస్తుందండి? బస్ ఇన్సిడెంట్ లా 3 ఆడపిల్లలు చనిపోయారంటే అప్పుడు ఒక 2-3 సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు అంతే, దానికి చట్టం రాలేదు. మళ్ళా ఒక తల్లి ప్రెగ్నెంట్, ఒక బాబు ప్రెగ్నెంట్ చేసిందని చెప్పి ఆ బాబుని చంపేసింది తల్లి. ఇలాంటి చూసినప్పుడల్లా చట్టం ఏడుంది? చట్టం నిజంగా కేసీఆర్ తాత ఉంటే ఇవన్నీ జరుగుతాయి? జరగవు కదా. కేసీఆర్ తాత లేకని ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఆయన చనిపోవడానికి అసలు ఒక అర్థం ఉండాలి. బ్యాక్ ఎండ్ ఇలాంటి జరగలేవు, జరిగినా కానీ మరింత ఘోరంగా జరగలేవు ఆయన ఉన్నప్పుడు. అయితే మ్యాటర్ ఏంటంటే అసలు ఇలా చేయకుంటుంటే, ఆయన చనిపోకుంటుంటే, ఆయన బతికి ఆ అమ్మాయికి ఏదైనా శిక్ష వేయాలి, లేకపోతే ఆ అమ్మాయికి గుణపాఠం చెప్పాలి. ఈ అమ్మాయిని చూసి ఇంకొక వేరే వాళ్ళు కూడా ఖరాబ్ అంటే నేర్చుకోకుండా ఉండేటట్టు చేయాల్సింది. బట్ ఆయన చనిపోయి అలా ఫ్యామిలీకి లాస్, అతను లాస్, తన పిల్లలు, వాట్ ఎవర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా లాసే. ఇజ్జత్ పోయింది, అవును ఇజ్జత్ అయితే పోయింది. ఏం చేద్దాం, అలా అమ్మాయికి బతుకుండి అదే గుణపాఠం చెప్తే బాగుండు చనిపోకుండా అనేది అనిపించింది. అక్కడ ఫేమస్ అవ్వాలని బస్ లో వీడియో తీసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల ఎవరికి న్యాయం జరిగింది? నేను అదే అంటున్నా, ఫేమస్ అవ్వాలంటే బట్టలిప్పుకొని రోడ్ మీద తిరగండి, పర్లేదు, ఫేమస్ అయిపోతారు 1 నైట్ లా. అంతేగాని ఒక జీవితంతోని ఒక ఆయన ఎంత బ్యాక్ అండ్ ఎంత లైఫ్ ఉంది, ఆయనకి పిల్లలు, వైఫ్, ఫ్యామిలీ. ఆయన చనిపోతే ఆయనకి ఏముంది, ఆయనకి ఏం మిగిలి ఉంది? బూడిది తప్ప. వీడియోలు చూస్తుంటే మీరు అందరూ వాంటెడ్లీ టచ్ చేసినట్టున్నదా? ర్యాండమ్ గా నిల్చున్న ఆయన, అసలు అమ్మాయి ఉంది కూడా ఆయన కన్సిడర్ చేయలే, అలా నిల్చున్నాడు. ఆ అమ్మాయే వెళ్ళి వీడియో రికార్డ్ వాంటెడ్లీ చేసినట్టే అనిపిస్తుంది. నవ్వుతుంది కొంచెం, ఆమె కొంచెం డిఫరెంట్ బిహేవియరే ఉంది ఆ వీడియోలో. ఆ అబ్బాయి చేసినట్టయితే ఎక్కడ అనిపించలేదు.